అండి మనతోటి ఇప్పుడు బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. అంటే వీరితోటి చర్చించడానికి వచ్చిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఉంది, ఏబీవీపీ ఉంది, అంటే ఇంకా పలు అంటే విహెచ్పి అవ్వచ్చు, బజరంగ దళ్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? అంటే వాళ్ళ వరకు ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాయిస్ ని రీచ్ అవడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయిందని అనుకోవచ్చా మనం? ఈరోజు ఫెయిల్ అయ్యాం. ఈ లీకేజ్ అనేటటువంటి దానికి కారణమయ్యి ప్రేరేపించినటువంటి కార్పొరేట్ శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ గురువే గుడిసెటి పనులు చేస్తే ఏ రకంగా కాకినాడలో మనం చూడలేదా? ఇక్కడ విద్యా అధిపతులు సంగతి ఎవరైతే బట్టలు తీసి కొట్టుకుంటూ వెళ్ళారు రోడ్డు మీద మనం చూడలేదా? నగరంలో ఈరోజు యూనివర్సిటీలు అయిపోలేదా? అంటే ఇది విజయమా లేకపోతే తాత్కాలికంగా వాళ్ళని ఆఫ్ చేయడానికి పనినటువంటి వ్యూహమా? దీన్ని ఏ కోణంలో చూడాలి అసలు మనం? కేరళలో వాళ్ళ ప్రభుత్వం, విజయన్ గారి ప్రభుత్వంలో 2 పేపర్లు 2023 లీక్ అయినాయి. కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారా ఎన్ని చోట్ల బొద్దింగులు ఎందుకు వెళ్ళలేదు? ఇటువంటి వాళ్ళ నీతులు చెప్పేది నరేంద్ర మోడీ గారికి. పార్టీ కార్యకర్తలను కానీ అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న నాయకుల్ని కాపాడుకోలేకపోయింది. తన సొంత నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళనే బలి చేస్తోంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, జాతీయవాదులు ఈ దేశంలో బతుకున్నంత వరకు వాళ్ళ ఆగడాలు సాగవండి.